హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాచుపుడి. ఈరోజైతే బ్రహ్మాండమైన అందరికీ ఉపయోగపడే టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే వాచెస్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం వాచ్లు పెట్టుకుంటూ ఉంటాం, తీస్తూ ఉంటాం, వీటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాము. పెట్టడం వల్ల దాంట్లో ఏదైనా ఉన్నప్పుడు ఈ విధంగా ఇలా చూడండి, స్క్రీన్ అయితే పగిలిపోయింది. ఇది మనము ఎలా అంటే అలా పెట్టడం వల్ల స్క్రాచెస్ కూడా పడతా ఉంటాయి అన్నమాట. అందుకోసమని అలా జరగకుండా ఉండాలి అని అంటే దీనికి ఈ విధంగా మనం వాచ్ని అయితే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్లో కానీ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఇలా మడిచన్నా పెట్టండి, లేదంటే డైరెక్ట్గా మధ్యలేకన్నా పెట్టండి. మీ ఇష్టం ఎలా అయినా సరే ఈ విధంగా పెట్టేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసుకోవాలన్నమాట. చాలామంది చాలా రకాల వాచ్లు కూడా వాడుతూ ఉంటారు, డ్రెస్లకు శారీస్కు మ్యాచింగ్ కూడా. అందుకోసమని ఎలాంటి వాడినా సరే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చుట్టేసి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసామంటే ఇంకా వాచెస్ అనేది స్క్రాచెస్ కానీ ఏమీ పడకుండా ఉంటాయి. మనం మళ్ళీ కొత్తది వేయించాలన్న కూడా ఫస్ట్ ఉన్నట్లు ఉండదు కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అండి, చూడండి, మనమైతే బిర్యానీ కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ కానీ చేస్తూ ఉంటాం కదా. చేసేటప్పుడు మన దగ్గర కొద్దిగానే కలర్ ఉంది, ఇది బిర్యానీలకి సరిపోదు అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి కొద్దిగా ఉన్నా సరే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఏం లేదండి, మనమైతే ఫుడ్ కలర్ వేస్తూ ఉంటాం కదా బిర్యానీలో కానీ లేదంటే మామూలుగా చికెన్ పకోడాలో లేదంటే ఏదైనా స్వీట్స్లో. ఇది వేయకూడదని తెలిసినా కూడా కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికని వాడుతూ ఉంటాము. అందుకోసమని ఇది కొద్దిగానే వేసేసేయండి. దాంట్లో కొద్దిగా పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పాలను లేదంటే కాంచి చల్లార్చిన పాలను కలిపి వేయడం వల్ల మనకి ఫుడ్ కలర్ తక్కువగా ఉన్నా కూడా మనకి కలర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. మనకి హెల్త్కు మంచిది కొద్దిగా వేయడం వల్ల. అలాగే మనకి ఎక్కువ వాడకుండా ఉన్నట్లు అయిపోతుంది. తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్ చూడండి, ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకోండి. నేనైతే ఇలా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. దాంట్లో ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా నీట్గా తీసేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. ఆనియన్ ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసే ఉంటుంది. అది మనకి ఒంటికి తిన్నా మంచిది, కడుపులోకి, అలాగే మన జుట్టును కూడా బాగా పెంచుతుందన్నమాట. ఈ విధంగా నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేశానమాట. మీ జుట్టును పట్టుకొని మీ జుట్టు పొడవును బట్టి మీరైతే ఆనియన్స్ని అయితే తీసుకోండి. జుట్టు ఎక్కువగా పెద్దగా ఉంది అంటే ఒక 2 ఆనియన్స్ని అయితే తీసేసుకోండి. నాదైతే జుట్టు చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక ఆనియన్ అయితే తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసి ఈ విధంగా ఉల్లిపాయ రసాన్ని అయితే తీస్తున్నాను అనమాట. వాటర్ ఏమీ వేయలేదండి. ఉల్లిగడ్డలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా అసలు వాటర్ అనేది వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ విధంగా ఉల్లిగడ్డ రసాన్ని అయితే తీసేసాను అనమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేయండి. మనము ప్రతిరోజు అన్నం అయితే చేస్తూ ఉంటాం కదా. ఎలాగో మనం ఉదయాన్నే రైస్ అయితే కడిగి పెడతా ఉంటాము. అందుకోసమని ఆ బియ్యం కడిగిన వాటర్ని కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఈ ఉల్లిపాయ రసంలో వేయండి. వేసేసి రెండింటిని బాగా కలపండి. ఈ రెండింటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఈ లిక్విడ్ అయితే ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక స్ప్రే బాటిల్కి పోసేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా అప్లై చేసే కంటే ఇలా స్ప్రే బాటిల్కి పోసేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. మనకి నీట్గా ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్రే చేసుకోవచ్చు. ఇది మన జుట్టును పెంచుతుంది, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కల్లింగ్ హెయిర్స్ అయినా నార్మల్ హెయిర్స్ అయినా మన జుట్టు అయితే బాగా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది అనమాట. జుట్టు పలచగా ఉండే వాళ్ళు కానీ జుట్టు ఊడిపోయే వాళ్ళు కానీ హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా జుట్టుకు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఇప్పుడైతే ఇలా మనము తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందర ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం స్కాల్ఫ్కు అలాగే జుట్టుకు ఫస్ట్ స్కాల్ఫ్కు స్ప్రే చేసుకొని తర్వాత జుట్టుకు కనుక స్ప్రే చేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసామంటే మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఎవ్వరు ఆపలేరు, అంత బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరి మీరు ఎంత వాకింగ్ చేసి ఎంత డైట్ ఫాలో అయినా
మళ్ళీ ఒక 2-3 రోజులు తిన్నారంటే మళ్ళీ లావుగా అయిపోతూ ఉంటారు. అందుకోసమని ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, సొరకాయ ఉంటుంది కదా, సొరకాయని అయితే తీసేసుకోండి. ఒక సొరకాయని తీసుకున్నారంటే మీకు దగ్గర దగ్గర 1 వీక్ వస్తుందన్నమాట. సొరకాయని ఈ విధంగా ఇంత సైజ్ అంతా తీసేసుకొని నేను వీడియోలో చూపించినంతగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా జ్యూస్ అయితే తయారు చేసుకొని, మిక్సీ జార్లో వేసేటప్పుడే కొద్దిగా పుదీనా కూడా వేయండి. పుదీనా అలాగే పెప్పర్ పౌడర్ వేయడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి ఒక గ్లాస్కు కొద్దిగా తక్కువగా వాటర్ వేసుకోండి. మనకి 1 గ్లాస్ జ్యూస్ కావాలంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి, కరెక్ట్గా 1 గ్లాస్ అయితే అవుతుందన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి వడగట్టేసుకొని ఈ జ్యూస్ని కనుక రోజు ఉదయాన్నే మనము టీ తాగక ముందే ఈ జ్యూస్ను కనుక తాగామంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట. సొరకాయ వెయిట్ లాస్ను చాలా బాగా తగ్గిస్తుంది, చాలా బాగా వెయిట్ లాస్ అవుతారనమాట. మీరు ఖచ్చితంగా ఇలా కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే చాలా ఈజీగా బరువు అయితే తగ్గుతారనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, గంజిని అయితే తీసేసుకోండి. మనం అన్నం వంచేటప్పుడు గంజి వంచుతూ ఉంటాం కదా, ఆ గంజిని కొద్దిగా తీసేసుకోండి. ఇలా తిక్కుగా అయిపోతుంది అనమాట చల్లారిందంటే. ఇలా తీసుకున్న గంజిలో కొద్దిగా పసుపునైతే వేయండి. పసుపును కొద్దిగా వేసేసి రెండింటిని బాగా కలపండి. ఇలా రెండింటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అయితే చాలా గ్లోగా వస్తుంది, అలాగే చాలా లుక్ ఉంటుందన్నమాట. అసలు న్యాచురల్ లుక్ ఉంటుంది, మన ఫేస్ అనేది అందంగా తయారవుతుందన్నమాట. గంజిలో చాలా మంచి మంచి విటమిన్స్ అనేది ఉంటాయి. అలాగే పసుపులో కూడా మనకి మన ఫేస్ను మన చర్మాన్ని అందంగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా గంజిలో కొద్దిగా పసుపు వేసేసుకొని రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని కనుక ప్రతిరోజు మనం స్నానానికి వెళ్ళే ముందర ఒక 1/2 అవర్ ముందర ఇలా బాగా అప్లై చేసేసుకొని తర్వాత స్నానం చేసామంటే మన ఫేస్ అనేది న్యాచురల్గా చాలా గ్లోగా తయారవుతుంది, అందంగా కనిపిస్తుంది. ఎటువంటి క్రీమ్లు, మాయిశ్చరైజర్లు, ఎలాంటి ఫేస్ ప్యాక్లు వాడాల్సిన పనే ఉండదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే తమలపాకుల్ని తెచ్చుకుంటాం కదా, తమలపాకులతో ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే ఒక మంచి ఫ్రెష్గా ఉండే తమలపాకుని అయితే తీసేసుకోండి. తర్వాత ఈ తమలపాకుని నీట్గా కడిగేసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోట్లో వేసేసుకోవాలన్నమాట. చిన్న రోల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇళ్ళలో, దాంట్లో వేసేసుకొని తర్వాత దాంట్లోనే ఒక 2 మిరియాలను వేసేసి దంచండి. ఇది దంచేటప్పుడే కొద్దిగా వాటర్ వేస్తూ దంచండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ దంచామంటే ఇది మెత్తగా జ్యూస్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని అంటే, ఇలా దంచేటప్పుడే ఇలా జ్యూస్ వస్తుంది కదా, దాన్ని అయితే ఒక స్పూన్లో వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ వేసి దంచేసుకొని దీన్ని అయితే ఒక స్పూన్లో మనం రసాన్ని తీసేసుకోవాలి. ఈ చాలామందికి ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి జలుబు, దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకోసమని ఇలా అయితే చేయండి. తమలపాకుతో ఈ రసాన్ని పిండేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్కి కొద్దిగా తక్కువగా పిండేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మన ఇంట్లో అల్లం కూడా ఉంటుంది కదా, అల్లం కూడా దగ్గును కానీ జలుబును కానీ చాలా తొందరగా తగ్గిస్తుంది. మనకి గొంతు నసనస అన్న ఏమున్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట ఈ విధంగా కనుక చేశారంటే. తర్వాత చూడండి, ఇలా అల్లాన్ని కూడా దంచేసుకొని దీన్ని కూడా కొద్దిగా రసం అయితే తీసేసుకోవాలన్నమాట. మీరు మిక్సీ కావాలంటే పట్టేసుకోవచ్చు, కానీ కొద్దిగానే కాబట్టి మనకి అది మెదగడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకోసమని ఇలా దంచామంటే తొందరగా మెదిగిపోతుందన్నమాట. ఇలా అల్లం రసము అలాగే తమలపాకు రసము రెండింటిని బాగా కలిపేసేసుకొని దీంట్లో కావలిస్తే ఇది డైరెక్ట్గా తాగలేమనుకుంటే కొద్దిగా హనీ వేసేసుకోండి. హనీ వేసేసుకొని కలిపేసుకొని దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకున్నామంటే జలుబు, దగ్గు అనేది తగ్గిపోతుంది. అసలు ట్యాబ్లెట్లతో పని ఉండదన్నమాట. ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడడం కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చపాతీకి కానీ పూరికి కానీ లేదంటే పుల్కా కానీ పిండి కలిపెడుతూ ఉంటాం కదా, చపాతీకి కానీ ఇలా మనము పిండి కలిపినప్పుడు మనం కలిపినదంతా అయిపోదు. మరి మనం కలిపినది మిగిలింది అన్నప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం. ఫ్రిడ్జ్లో నార్మల్గా పెట్టేసామంటే మళ్ళీ ఆ పిండిని తీయడము, అది ఒక 1/2 అవర్ వరకు వెయిట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే వెంటనే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చపాతీలు అయితే రుద్దుకోవడానికి రాదనమాట. అందుకోసమని ఇలా ఒకటి బాక్స్ అయితే తీసుకోండి ప్లాస్టిక్ది. దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత పిన్నిని పెట్టేసేయండి. పిన్నిని పెట్టేసి ఇలా బాగా ప్రెస్ చేయండి ఒత్తినట్లుగా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి చపాతీ పిండి అనేది నల్లబడకుండా ఉంటుంది, ఎక్కువగా గట్టిగా కాకుండా ఉంటుంది. తీసిన వెంటనే కూడా రుద్దేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని ఏదైనా సరే పారాసిటమాల్ అనే కాదు, డోలో అనే కాదు, ఏదైనా అయిపోయిన వాటిని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఏం లేదండి, ట్యాబ్లెట్ని ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసేసుకోండి. మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ ఒక్కొక్కసారి అవి సరిగ్గా పెరగకుండా లేదంటే ఏదైనా పురుగు వచ్చినట్లుగా లేదంటే ఆకులు పండు బారిపోయినట్లుగా అయ్యాయి అనుకోండి, ఇలా ఒక ట్యాబ్లెట్ను ఆ కుండీలో పెట్టేసేయండి ఒక వారకి. మనకి ఇంకా అవి ఫ్రెష్గా పెరుగుతుందన్నమాట. దాంట్లో ఏదైనా క్రిమికీటకాలు ఉన్నా చనిపోతాయి. మొక్క కూడా బాగా పచ్చగా బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వాటర్ బాటిల్ని కట్ చేసుకుంటాం కదా, ఇలా పైన పార్ట్ని అయితే తీసేసుకోండి. ఇది మనకి చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. మనం ఆయిల్ పెద్ద క్యాన్లో నుంచి చిన్న క్యాన్లకి వడగట్టుకోవాలన్నా దీంట్లో నుంచి పోసుకొని వడగట్టేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా సరుకులు పోసుకోవాలన్నా కూడా మూత చిన్నగా ఉంది అన్నప్పుడు ఇలా ఈ బాటిల్ని పెట్టేసుకొని ఇలా మనకి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పోసేసుకోవచ్చు అనమాట. అస్సలు కింద పడవు, వేస్ట్ కాదనమాట. మనం ఆయిల్ వడగట్టుకోవాలన్నా ఏదైనా పెట్రోల్ కానీ కిరసనాయిల్ కానీ అలాంటి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి తీసుకోవాలన్నా కూడా ఇలాంటిది వాడుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్ని కట్ చేసేసుకొని ఇలా వాడుకున్నామంటే చూడండి అసలు టీ పొడి అనేది కొద్దిగా కూడా ఉలిగిపోలేదన్నమాట. మనం చిన్న మూత ఉండే డబ్బాలకి పోసుకోవాలన్నా కూడా ఇలా బాటిల్ని పెట్టేసి పోసేసుకున్నామంటే వేస్ట్ కాకుండా కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి కాఫీ పొడులు అయితే తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా కడిగినా కూడా లోపల చూడండి ఇలానే ఉండిపోయింది. అది మనకి చేయి పడడానికి పట్టదు. మరి దీన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి, దీంట్లో తడిని ఎలా తుడుచుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. చాలామంది ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, దీంట్లో తడి ఉంది పోలేదు, అలాగే దీంట్లో ఇంకా కాఫీ పొడిది మిగిలిపోయింది, అది ఎలా క్లీన్ చేసేసుకోవాలని. ఏం లేదండి, ఒక టేబుల్ స్పూన్ కానీ లేదంటే ఇలా ఫోర్క్ కానీ తీసుకొని దానికి ఇలా డస్టర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొద్దిగా ఇలా చుట్టేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్ కానీ కట్టేసి ఇలా ఎంత చిన్న చెయ్యి పట్టని సీసాలోనైనా డబ్బాలోనైనా ఇలా కనుక చేసుకున్నామంటే నీట్గా తూడ్చేసుకోవచ్చు. దాంట్లో తడి ఏమన్నా ఉన్నా తూడ్చుకోవచ్చు. అలాగే మనకి తడి కూడా పూర్తిగా ఆరిపోతుంది. మనకి ఇలాంటి సీసాలు కూడా నీట్గా అయిపోతాయి అన్నమాట. ముందువి ఏవి ఉన్నా కూడా నీట్గా పోయి శుభ్రంగా అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా క్లీన్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే కర్పూరం అయితే తెచ్చుకుంటాం కదా, కర్పూరము తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బాని అలానే పెట్టేశామంటే అది తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు గమనించే ఉంటారు కదా, తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మరి అలా కాకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉండాలి అని అంటే ఆ కర్పూరం డబ్బాలో కొద్దిగా బియ్యం వేసేసి చూడండి, ఇంకా ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవదనమాట. కర్పూరం అనేది కరిగిపోవడం కానీ అలాంటిది జరగదు, అలానే ఉంటుందన్నమాట. ఎన్ని రోజులున్నా సరే ఎన్ని నెలలైనా సరే అస్సలు ఏమీ కాదు. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చినది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పాలపైన మీగడ కానీ లేదంటే పెరుగుపైన మీగడ కానీ తీసేసుకోండి. నేనైతే ఇది పాలపైన మీగడ అనమాట. దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేయండి, లేదంటే డైరెక్ట్గానైనా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పటి నుంచి వర్షాకాలము తర్వాత చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, పగిలిపోయినట్లుగా అవుతూ ఉంటుంది, లేదంటే పొక్కులు లేసినట్లుగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కొద్దిగా పసుపును వేసేసి పాలపైన మీగల్లో ఇలా అప్లై చేసేసామంటే మన స్కిన్ అనేది పగలడం కానీ ఏమీ కాదు. అలాగే మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుందన్నమాట. ఇలా ఒకసారి అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కనుక అప్లై చేసేసామంటే మనకి చాలా గ్లో వస్తుంది, మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. చూడండి ఇలా అప్లై చేసేసుకొని మనం స్నానం చేసే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర కానీ ఒక 20 మినిట్స్ ముందర కానీ ఇలా చేసేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజర్గా ఉంటుందన్నమాట.
మన ఫేస్కు హ్యాండ్స్కి ఇలా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా అప్లై చేసేసుకొని తర్వాత కడిగేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకైతే ఇప్పుడు గోళ్ళ దగ్గర ఇలా పగిలిపోయినట్లుగా స్కిన్ లేచిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి ఎక్కువ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. వర్షాకాలం కదా, కొద్దిగా వాటర్లో తడిచిన పగలడము పేలడము ఇలా అవుతూ ఉంటాయన్నమాట. అందుకోసమని గోళ్ళ దగ్గర మనం అప్పుడప్పుడు ఇలా వ్యాజ్లిన్ తీసుకొని గోళ్ళకు చుట్టూరా గోళ్ళకు సైడ్లకు ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది, గోర్ల పక్కల ఉండే స్కిన్ అనేది. అలాగే గోర్లు మంట తీయకుండా ఉంటాయి, స్కిన్ లేయడము అలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీ స్కిన్ గోర్ల పక్కన స్కిన్ లేచినట్లు అయ్యి మంట తీస్తూ ఉన్నా, నొప్పి తీస్తూ ఉన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే చాలామందికి ఎక్కువగా బాధిస్తున్న సమస్య పులిపిల్లు. మళ్ళీ పులిపిల్లను ఎలా దూరం చేసుకోవాలి? పులిపిరి ఉంది అంటే కొద్దిగా చూడడానికి కూడా అంత బాగోదు. మరి వాటిని చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకుంటూ ఉంటారు. అసలు అలాంటి ప్రాబ్లం లేకుండా పులిపిల్లను కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మనము తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకుకు పైన తొడిమె ఉంటుంది కదా, ఆ తొడిమెనైతే తీసేసుకొని ఇలా సున్నం డబ్బా ఉంటుంది కదా, డబ్బాలో ఇలా ముంచండి. ఇలా ముంచేసినామంటే దానికి సున్నం అనేది అంటుతూ ఉంటుంది అనమాట. తమలపాకు రసం వస్తుంది, అలాగే సున్నం కూడా ఉంటుంది. కాబట్టి రెండింటిని ఇలా మనకి ఎక్కడెక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేయాలన్నమాట. ఆ సున్నంని ఇలా అప్లై చేసేసామంటే మనకి ఇలా రెగ్యులర్గా ఒక 4-5 రోజులు అప్లై చేసి చూడండి, ఆ పులిపిరి అనేది ఎక్కడ ఉన్నా సరే ఊడిపోతుందన్నమాట, రాలి పడిపోతుంది. అసలు మనకి పులిపిరి అక్కడ ఉందా అన్నట్టు కూడా తెలియదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము పాలు కాఫీ కానీ టీ కానీ తాగిన తర్వాత ఇలా కొన్ని పాలు మిగిలిపోతూ ఉంటాయి. ఇంకా అవి ఎందుకు పనికిరావు, కొన్ని ఉన్నాయి కదా అని సింక్లో వేసేస్తూ ఉంటాం. కానీ ఇలా అయితే చెయ్యండి, మనకి పాలు అనేది వేస్ట్ కావు. అలాగే మనం చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా, చపాతీ చేసుకునేటప్పుడు అదే గిన్నెలో ఆ పాలుల్లో కలిపేసుకోండి. గిన్నెను మళ్ళీ సపరేట్గా కడగాల్సిన అవసరం ఉండదు, పాలు వేస్ట్ కావు. అలాగే చపాతీలు కూడా మెత్తగా వస్తాయన్నమాట. ఆ పాలుల్లో పిండిని వేసేసి ఇలా ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా కలిపేసేయండి. తర్వాత ఇలా కలిపేటప్పుడే ఉప్పు వేసేసి వాటర్ వేయకుండా కలిపేసేయండి. తర్వాత ఈ విధంగా మొత్తం ఇలా కలిపేసిన తర్వాత అప్పుడు వాటర్ని చూసేసుకొని కొద్దిగా వేయండి. వేసేసుకున్నామంటే మనకి గిన్నెకు అంటిన మీగడ పాలు అన్నీ ఆ పిండిలోకి వచ్చేస్తాయి. పిండి అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. మళ్ళీ పిండిని కలిపేటప్పుడు సపరేట్గా వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే చపాతీలు కానీ పూరీ కానీ పుల్కా కానీ చేసినా ఎంత స్మూత్గా ఉంటాయంటే ఇలా తుంచితే తునిగిపోయేలాగా అంత స్మూత్గా ఉంటాయన్నమాట. ఇంకా ఒక డౌట్ ఉండొచ్చు, మేము రోజు చపాతీలు చెయ్యం కదా అని. చపాతీ చేయాలనుకున్నప్పుడు ఇలా కలిపేసుకోండి. లేదు అని అంటే పాలు కొన్ని ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి అయినప్పుడు కూడా పిండిని కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు మళ్ళీ మరుసటి రోజు చపాతీ చేసుకుంటారు కదా, ఇంకా ఆ పిండితో చేసేసుకోవచ్చు అనమాట. మనకి పాలు వేస్ట్ కావు. అలాగే సపరేట్గా గిన్నె ఇంకొకటి వాడాల్సిన పని ఉండదు. అలాగే చపాతీలు కూడా 2 రోజులు ఉన్నా సరే చాలా మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనం పిండిని నానబెట్టి చపాతీలు రుద్దుకోవాల్సిన అవసరమే ఉండదు. పిండి కలిపిన వెంటనే మనం పుల్కా అయినా చపాతీ అయినా ఏదైనా సరే రుద్దేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్గా కూడా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. చూడండి మనమైతే చిన్న గిన్నెలో పాలు మిగిలినప్పుడు ఇలా చిన్న గిన్నెలో పోస్తూ ఉంటాము. చిన్న గిన్నెలో పాలు ఉన్నాయి, మళ్ళీ దీన్ని వేరే గిన్నెలకి పోసేసి కాంచాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ప్రాబ్లం లేకుండా కొన్ని పాలు ఉన్నా సరే చిన్న గిన్నెలో పోసినా సరే మనకి ఈ విధంగా కాంచుకోవచ్చు అనమాట. ఏం లేదండి, స్టవ్ పైన ఇలా పులకలు కాల్చే ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసేసి ఆ గిన్నెని అయితే పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు మీ ఇష్టం, సిమ్లో పెట్టుకుంటారా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటారా, హై ఫ్లేమ్లో పెట్టుకుంటారా అనేది ఇలా పెట్టేసేసుకొని ఇలా అయితే వేడి చేయాలన్నమాట. ఇలా వేడి చేసుకున్నామంటే మనకు కాఫీ కావాలంటే కాఫీ కలుపుకోవచ్చు, పాలు తోడు వేయాలన్నా వేసుకోవచ్చు. అలాగే
మనకి కాఫీలకైనా అలాగే పాలు తోడు వేసుకోవడానికైనా లేదంటే బ్రూ కలుపుకోవడానికైనా టీ చేసుకోవాలన్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలానే టమాటాలు కూడా చాలామంది చట్నీ కానీ కాలుస్తూ ఉంటారు కదా మనకి రోటి పచ్చడికి. అలా కాల్చుకోవాలన్నప్పుడు టమాటాను డైరెక్ట్ కాల్చే కంటే ఇలా మధ్యలోకి ఇలా ప్లస్ సింబల్లో కట్ చేయండి. కట్ చేసి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ఫోర్కు ఏమీ గుచ్చాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా ఇలా పులకలు కాల్చే ప్యాన్ పైన పెట్టేసేయండి. ఇంకా అంతేనండి. టమాటా అయితే బాగా స్కిన్ వచ్చేంత వరకు కాలిపోతుంది అనమాట. చూడండి ఇలా సిమ్లో పెట్టేసేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటూ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్నామంటే మనకి ఇలా ప్లస్ సింబల్లో కట్ చేయడం వల్ల మనకి ఆ పైన స్కిన్ ఉంటుంది కదా టమాటాది, అది ఈజీగా వస్తుందన్నమాట. మనం ఆయిల్ కూడా అప్లై చేసామనుకోండి ఇంకా ఈజీగా వస్తుంది. ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే టమాటాకు పైన తొక్కు తీసుకోవాలన్నప్పుడు ఈ విధంగా మనం కట్ చేసేసుకొని తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా కాల్చుకున్నామంటే చూడండి, మనం పచ్చడి చేసుకోవాలన్నా రోటి పచ్చడికైనా ఏదైనా కర్రీల్లోకి వేసుకోవాలన్నా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అసలు చూస్తే పువ్వులాగా ఉంది కదా, చాలా బాగుంటుంది. మీరు ఇంకా దేంట్లోకైనా వాడుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.